అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే, అయితే హర్షని శాస్త్రోక్తంగా నాకు సొంతం చేస్తూ దత్తతిచ్చేయి బావా. అమ్మూ, నేను వాణ్ణి నా కడుపున కనలేకపోయాను. కానీ వాడు నా బిడ్డ అని ఊరంతా తెలియాలి. అందుకే దత్తత అడుగుతున్నాను బావా. ఇక్కడ శాస్త్రోక్తంగా వాడు నా బిడ్డగా మారితే ఇకెవరూ హర్ష గురించి ఎలాంటి ప్రశ్నలు అడగరు. వాడు మన బిడ్డగా అందరికీ పరిచయం అవుతాడు. ఏమంటావు బావా? అమృతని ఆరాధనగా చూస్తూ హత్తుకున్నాడు యష్. సరే, నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. థ్యాంక్స్ బావా. ఉండు, నీ కాఫీ తీసుకొస్తాను. యష్ కౌగిలి విడిపించుకొని కిందకి పరిగెత్తింది. యష్ మనసు సంతోషంతో ఉరకలేస్తుంది. నవ్వుతూ బెడ్ మీద నిద్రపోతున్న హర్షని చూస్తూ కూర్చున్నాడు. అమృత కిందకి వచ్చేసరికి గౌరీ, విశ్వదేవ్ వరండాలో కూర్చొని శివతో మాట్లాడుతూ కనిపించారు. అక్కడే ఆగి వాళ్ళు మాటలు వింటుంది. మీకు తెలుసా విశ్వ, అబ్బాయిలందరూ అమ్మాయిల వెంట పడుతుంటే నేను మాత్రం శివ వెంట పడేదాన్ని, నాతో ఫ్రెండ్షిప్ చేయమని. విశ్వ నవ్వుతూ శివ వైపు చూశాడు. నా ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అన్నీ తనే విశ్వ. చాలే గౌరీ, ఊరికే మీ ఆయన బుర్ర తినేకు. అయినా నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. కనీసం నీ పెళ్ళికి కూడా పిలవాలనిపించలేదా? పిలుద్దామని నీకు ఫోన్ చేశాను. నువ్వు ఇక్కడ పరిస్థితి చెప్పేసరికి ఆ పరిస్థితిలో నువ్వు అక్కడికి రమ్మనడం భావ్యం కాదు అనిపించింది. అందుకే సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. ఎనీవే, కంగ్రాట్స్ బోత్ ఆఫ్ యూ. విశ్వ గారు, మా గౌరీ గురించి మీకేం తెలుసు నాకు తెలియదు, కానీ తన మనసు నిజంగా బంగారం. బాగా చూసుకోండి. నేను తనను చూసుకోవడం ఏంటి, తనే నన్ను చూసుకుంటుంది ఒక అమ్మలా. గౌరీ కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ చెప్పాడు విశ్వ. తను నవ్వుతూ విశ్వ చేయి పట్టుకుంది. నిజమే, తనతో ఫ్రెండ్షిప్ చేసిన నాకు తెలుసు. మన అని అనుకుంటే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. ఆ విషయం నా మొదటి పరిచయంలోనే అర్థమైంది శివ గారు. మీరేం భయపడకండి, తనని బాగా చూసుకుంటాను. మీరు చెప్పింది నిజమే, మీరు చూసుకోనవసరం లేదులేండి. మా గౌరీ రౌడీ పిల్ల, తనే మిమ్మల్ని చూసుకుంటుంది. శివ, ఫ్రెండ్ గురించి అలాగేనా చెప్పేది? కాలేజీలో నువ్వు రౌడీలా కర్రలు పట్టుకొని అందరినీ వాయించిన విషయం చెప్పలేదు కదా, సంతోషించు. అయ్యో, చెప్పలేదంటూనే చెప్పేస్తున్నావురా బాబు. అందరూ నవ్వుకుంటున్నారు. అమృత కూడా నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి అందరికీ తీసుకొచ్చింది. యష్ అక్కడికే రావటంతో యష్కి కూడా కాఫీ ఇచ్చి అతని పక్కనే కూర్చుంది. ఏంటి విశ్వ, బోర్ కొడుతుందా? కాఫీ తాగుతూనే అడిగాడు యష్. అదేం లేదు యష్, ఇక్కడ సరదాగానే ఉంది. గౌరీ గురించి శివగారు చాలా విషయాలు చెప్పారు. అవునా, ఏం చెప్పాడు? మీ గౌరీతో నేనెంత జాగ్రత్తగా ఉండాలో చెప్పాడులే. యష్ నవ్వుతూ గౌరీ వైపు చూశాడు. మూతి ముడుచుకుని కూర్చుంది తను. సరదాగా మాట్లాడుకుంటూ సాయంత్రం వరకు అక్కడే గడిపేశారు. దేవ్ డల్గా ఉండటం గమనించి శివ అతన్ని తీసుకుని బయటికి వెళ్ళాడు. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళారిద్దరు. ఏంటి దేవ్, చాలా డల్గా కనిపిస్తున్నావు? అదేం లేదు బ్రదర్, మీ గురించి ఆలోచిస్తున్నా. నా గురించా? నా గురించి ఆలోచించడానికి ఏముంది? మంచి మనసుతో అన్నయ్య వదిలిని ఒకటి చేశారు. అలాంటి మీరు ఇలా ఒంటరిగా ఉండిపోవడం బాధగా ఉంది. సరిపోయింది, నువ్వు కూడా మొదలుపెట్టావా? అటు అమ్ము, యష్ కూడా ఇదే విషయం మీద నన్ను చావగొడుతున్నారు. ఎవరేం మాట్లాడినా నీ గురించే కదా బ్రదర్ ఆలోచిస్తున్నారు. అరే, పుట్టిన వెంటనే బైక్ నడపాలంటే ఎలా కుదురుతుంది? దేనికైనా సమయం రావాలి కదా. నా జీవితంలో అమ్ము స్థానం ప్రత్యేకమే, కాదనను. అలానే వెంటనే తన మీద ప్రేమను వదులుకోవాలంటే నా వల్ల కాదు, కొంత సమయం పడుతుంది. నిజమేలే, కానీ బ్రదర్, అన్నయ్య పెళ్ళి చాలా సింపుల్గా చేసేసాం. కానీ నీ పెళ్ళి మాత్రం ధూమ్ధామ్గా ఊరంతా అద్దిరిపోయేలా చేద్దాం. ఏమంటారు? నా పెళ్ళి సంగతి తర్వాత, నీ సంగతేంటి? ఎవరినైనా లవ్ చేశావా? లవ్వా? నాకంత సీన్ లేదులే బ్రదర్. అదేంటి అలా అనేసావు? స్కూల్లో, కాలేజీలో, ఆఫీస్లోనూ ఎవరో ఒకరు నచ్చి ఉంటారుగా. నచ్చడం అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క క్రష్ ఉండేది. వాళ్ళందరూ అక్కడితోనే కట్ అయిపోయారు. విచిత్రంగా ఉంది. అయినా ఈ కాలంలో కుర్రాళ్ళు అందరూ 5G స్పీడ్లో పరిగెడుతుంటే నువ్వేంటి బ్రదర్ 2G స్పీడ్లో ఆగిపోయావు? ఏమైనా వెధవ వేషాలు వేస్తే మా అన్నయ్య నా తాట తీస్తాడు. అయినా కళ్ళ వరకైతే చాలామంది నచ్చారు, కానీ మనసు వరకు ఎవరూ చేరలేదు. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయారు. ఇంతలో పక్కనే ఉన్న పొలంలో నుంచి ఎవరో పిలవటంతో శివ అటువైపు వెళ్ళాడు. దేవ్ అక్కడే చెట్టు కింద నిలబడి చుట్టూ పరిసరాలను పరిశీలిస్తున్నాడు. అప్పుడే తన నెత్తి మీద ఏదో పడింది. తల నిమురుకుంటూ ఏంటా అని కిందకి చూసేసరికి మామిడికాయ కనిపించింది. అది చేతిలోకి తీసుకుని తలపైకెత్తి చూశాడు. ఎవరో అమ్మాయి చెట్టు మీద కనిపించేసరికి అలాగే చూస్తూ ఉన్నాడు. ఈలోపు ఆ అమ్మాయి కిందకి దూకి
దేవ్ ఎదురుగా నిలబడింది. దేవ్ ఆశ్చర్యంగా తన వైపే చూస్తూ ఉండిపోయాడు. ఓని బొడ్డులో తూపుకుని పరికిని కొద్దిగా పైకి ఎగ్గొట్టి ఒక చేతో మామిడికాయ పట్టుకుని పైకి కిందికి ఎగరేస్తుంది. ఓయ్, ఎవరు నువ్వు? మా ఊర్లో ఎప్పుడు చూడలేదే. నేను నేను అది ఏంటి మాట తడబడుతుంది? కొంపదీసి మామిడికాయల దొంగతనానికి వచ్చావా? చిచి, నేను మామిడికాయలు దొంగతనం చేయడం ఏంటి? నాకంత అవసరం లేదు. కావాలంటే కొనుక్కు తినగలను. ఆహా, అంటే నేను కొనుక్కొని తినే పొజిషన్లో నేను అనుకుంటున్నావా? దొంగ మామిడి పళ్ళకి రుచి ఎక్కువ. ఆ విషయం నీకు తెలియదనుకుంటాను. ఆ కాయ ఇటివ్వు. అంటే నువ్వు మామిడికాయలు దొంగతనం చేస్తున్నావా? అవును. తప్పు కదా. ఉండు, అందరినీ పిలిచి నీ సంగతి చెప్తాను. ఏంటి బేను చెప్పేది? బేనా? బేనే. అవసరమైతే ఏరా అని కూడా అంటాను. ఇది నా ఊరు. గట్టిగా మాట్లాడవంటే అందరినీ పిలిచి నువ్వు నన్ను అల్లరి చేస్తున్నావని చెప్తాను. అమ్మ తల్లి, నీకో నమస్కారం. నాకెందుకు వచ్చిన లంపటం? ఇదిగో తీసుకోని కాయ. అది అలారా దారికి. ఈ కాయలు నా కోసం కాదులే, నా ఫ్రెండ్కి ఇవ్వడానికి. చింతకాయలన్నా మామిడికాయలన్నా చాలా ఇష్టం దానికి. చింతకాయలా? అమ్మాయిలందరూ ఇలా చింతకాయల మీద పడ్డట్టున్నారు. వదిన కూడా అంతే. చింతకాయ అంటే చాలు ఎగిరి గెంతులేస్తుంది. ఓయ్, ఏంటి గొనుక్కుంటున్నావు? అసలు ఎవరు నువ్వు? ఎవరింటికి వచ్చావు? రఘురామయ్య గారింటికి. మా అన్నయ్య పెళ్ళికొచ్చాను. అన్నయ్య అంటే యష్ గారు మీకు అన్నయ్య? అవును. యష్ నీకు తెలుసా? తెలియకపోవడం ఏంటి? మీ అన్నయ్య చేసిన పనికి నేను అడ్డంగా బుక్ అయిపోయాను. అవునా? ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? అన్నయ్య తన గురించి నాకేం చెప్పలేదే. మనసులోనే అనుకుంటూ తన వైపు చూశాడు. మా అన్నయ్య ఏం చేశాడు? ఏం చేశాడా? మా అమ్మని ఎత్తుకెళ్ళాడు కదా. ఓ, అమృతను తీసుకెళ్తే నీకేంటి నష్టం? నా కాకపోతే ఇంకెవరికి నష్టం? అసలు నువ్వెవరు తల్లి? నేను అమృత ఫ్రెండ్ని. ఆ రోజు మీ అన్నయ్య నాకు కాల్ చేసి అమ్ముతో మాట్లాడాలి అంటే దాన్ని అతని దగ్గరికి పంపించాను. పిలిచినా వాడు రాలేదు. మాట్లాడడానికి వెళ్ళినా ఇది తిరిగి రాలేదు. దాంతో ఊర్లో అందరూ నేనే వాళ్ళు పారిపోవడానికి హెల్ప్ చేశాను అనుకున్నారు. మా అమ్మ అయితే చీపురుతో చితకబాదింది తెలుసా? దేవ్కి ఒక్కసారిగా నవ్వొచ్చింది. నవ్వుతూ తన వైపు చూసేసరికి కోపంగా అతని వైపే చూస్తూ కనిపించేసరికి సైలెంట్ అయిపోయాడు. నవ్వొస్తుందా? నిజంగానే నవ్వొస్తుంది. నాకేం తెలీదని నువ్వు చెప్పొచ్చుగా. చెప్పకుండా ఉంటానా? చెప్పినా ఎవరూ నమ్మలేదు. దాంతో మా నాన్న నన్ను కాలేజ్ మాన్పించి ఇంట్లో పడేశాడు. ఎక్కడ నేను కూడా అమ్ములా పారిపోతాను అని. నువ్వు మా వదిన ఫ్రెండ్ అయితే పెళ్ళికెందుకు రాలేదు? అమృత వచ్చిన వెంటనే కలుద్దామనుకున్నాను. కానీ మా అమ్మ వద్దని చెప్పింది. పెళ్ళికి కూడా నన్ను రానివ్వలేదు. ఒకసారి నా వల్లే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఆగిపోయిందని మా అమ్మ నాన్న బాగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు కూడా వాళ్ళకి తెలియకుండా వచ్చాను. అమ్ముని చూసి చాలా రోజులైంది. ఒకసారి కలిసి వెళ్దామని, తనకిష్టమైన చింతకాయలు మామిడికాయలు తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఎవరైనా ఇలా దొంగతనం చేసిన కాయలు ఇస్తారా? ఇది మా తోటేనయ్యా. మా తోటలో కాయలు నేను కోసుకుంటే అది దొంగతనం ఎలా అవుతుంది? ఓహో, ఇది మీ తోటేనా? ఇంతకీ నీ పేరేంటి? కావేరి. నీ పేరేంటి? దేవేంద్రవర్ధన్. వర్ధన్ మీ ఇంటి పేరా? అవును. ఎందుకు అలా అడిగావు? ఏం లేదు. యష్ గారి పేరు కూడా యశ్వర్ధన్ గారే కదా, అందుకే డౌట్ వచ్చి అడిగాను. ఓ. ఇంతలో శివ అటుగా వస్తూ కావేరిని చూశాడు. హాయ్ శివన్న, నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ మాట నేను నిన్నడగాలి, నువ్వేంటిక్కడ? అంటే అమ్ము దగ్గర కానీ బయలుదేరాను. దానికి మామిడికాయలంటే ఇష్టం కదా, అందుకే కోసుకొని వెళ్దామని వచ్చాను. సరే అన్న, లేట్ అయితే మా అమ్మ నాన్న ఊరి నుంచి వచ్చేస్తారు. నేను త్వరగా అమ్ముని కలిసి ఇంటికి వెళ్ళిపోతాను. సరే వెళ్ళు. కావేరి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దేవ్ తను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. శివ అతన్ని గమనించి భుజం మీద చెయ్యేసేసరికి తేరుకొని శివ వైపు చూశాడు. ఏంటి అలా చూస్తున్నావు? ఈ అమ్మాయి వదిన ఫ్రెండా? చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసే చదువుకున్నారు. కాలేజీ కూడా కలిసే వెళ్ళేవారు. మరి నేను అన్న అంటుంది? అంటే మన బంధువులా? పల్లెటూరులో వలసలతో పెంచుకోవడం కామనే కదా. వాళ్ళ నాన్న మాకు దూరపు చుట్టారికాలే. అంటే తనకు చెల్లవుతుందా? ఎందుకలా గుచ్చి అడుగుతున్నావు? నీకు చెల్లైతే నాకు అంతే కదా, అందుకే అడిగాను. ఓహో, అర్థమైందిలే. నచ్చిందా? ఏం లాభం, వరుస కాదుగా. భయపడకు, అది నాకు చెల్లెలేం కాదు. నిజానికి వరసైనదే, కాకపోతే చిన్నప్పటి నుంచి అన్న అని పిలవడం అలవాటంతే. అదేంటి, కనీసం పేరు పెట్టైనా పిలవచ్చు కదా.
ఈ అన్నయ్య ఏంటి గన్నయ్యలాగా? అదేం లేదు దేవ్. అమ్ము కావేరి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. కావేరి అమ్ముకి చెల్లెలి వరుసే. కాకపోతే ఒకే వయసు కదా, అందుకే ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. చిన్న వయసులో ఈ వరుసలు, ఈ గొడవలు వాళ్ళకేం తెలుస్తాయి? అమ్ము నన్ను బావ అని పిలిచేది. కావేరి అమ్ము ఫ్రెండ్ కదా, అందుకే అన్నయ్య అని పిలవడం అలవాటు చేసుకుంది, అంతే. ఏడ్చినట్టే ఉంది. బావని అన్నయ్య అని పిలవడం ఏంటి? అన్నయ్య అని పిలిచేది నన్ను, నిన్ను కాదుగా. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? నిన్ను అన్నయ్య అంటే నీ తమ్ముని నన్నేమని పిలుస్తుందో అనే నా భయం. శివ నవ్వుతూ ముందుకు నడిచాడు. దేవ్ కూడా అతన్ని అనుసరించాడు. సరేలే, ఇక నుంచి అలా పిలవద్దని చెప్తాను. నిజంగానా? ఒక్క చూపుకి పడిపోయావా ఏంటి అంతలా తాపత్రయపడుతున్నావు? అదేం లేదు. ఇక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకుంటే అన్నయ్యకి దగ్గరగా ఉండొచ్చు కదా అని నా ఫీలింగ్. నాకు అన్నయ్య వదిన తప్ప ఎవరున్నారు? అదేంటి అలా అంటావు? మేమంతా లేమా ఏంటి? ఇంకెప్పుడూ అలా మాట్లాడకు. ఈ కుటుంబం నీది కూడా. థ్యాంక్స్ శివ. సరే పద, ఇంటికి వెళ్దాం. ఇక అమృత చెప్పేది వింటూ నోరెళ్ళబెట్టింది కావేరి. అమృత తనని గమనించి భుజం మీద చెయ్యేసి కదిపేసరికి తేరుకుని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసి గడగడా తాగేస్తుంది. వామ్మో, ఏంటి ఇది? నువ్వు చెప్పిందంతా నిజమేనా, లేకపోతే ఏదైనా సినిమా స్టోరీ చెప్తున్నావా? నిజమే బాబు, నీకెందుకు అబద్ధం చెప్తాను? మరి నేను యష్ బలవంతంగా ఎత్తుకెళ్తే ఇప్పుడు అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఈ 3 నెలల్లో చాలా జరిగాయిలే. యష్ అంటే నాకు ఇష్టం ఏర్పడింది. ఇంతలో హర్ష పరిగెత్తుకొచ్చి అమ్మ ఒడిలో కూర్చున్నాడు. వాడేదో చెప్తుంటే అమ్మ మురిసిపోతూ వింటుంది. ఎవరే బుడతడు, భలే ముద్దుగా ఉన్నాడు. నా కొడుకే. ఏంటి కొడుకా? 3 నెలలకే ఇంత పెద్ద కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడే? అదంతా ఒక పెద్ద కథలే, ఇప్పుడు చెప్పలేను గాని రేపురా, తీరిగ్గా మాట్లాడుకుందాం. చాలే, ఇప్పుడు రావడమే ఎక్కువ. అమ్మా నాన్న ఊర్లో రేరు కాబట్టి వచ్చాను. కుదిరినప్పుడు వస్తాలే, నేను వెళ్తున్నా. కావేరి పైకి లేచి బయటికి వచ్చింది. అప్పుడే శివ, దేవ్ లోపలికి వస్తూ కనిపించారు. ఏంటి కావేరి, అప్పుడే వెళ్ళిపోతున్నావు? అమ్మా నాన్న వచ్చేస్తారు శివ, తర్వాత వస్తాలే అంటూ బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను తను శివ అని పిలిచిందా? చూస్తుంటే అక్కడ తేడా కుట్టినట్టుందే. చాలేక ముందు ఆ దత్తత కార్యక్రమాలు చూద్దాం, లేదంటే తాతయ్యకి కోపం వస్తుంది. అవును కదా, రేపు ఉదయమే పూజ. సరే, నాతో రా. అమృత చెప్పినట్టుగానే యష్ దత్తత కార్యక్రమానికి ఏర్పాటు చేశాడు. పెళ్లి సింపుల్గా జరిగినా ఈ కార్యక్రమం మాత్రం ఘనంగానే ఏర్పాటు చేశారు. దత్తతకి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసి శాస్త్రోత్తమంగా హర్షాని అమ్ముకి దత్తతిస్తూ పూజ జరిపించారు. కొత్తగా పెళ్ళైన జంట 4 ఏళ్ల పిల్లాన్ని దత్తత తీసుకోవడం ఏంటో అర్థం కాలేదు అక్కడున్నెవరికి. ఊరందరికీ భోజనాల ఏర్పాట్లతో పాటు యష్ అమృతల బిడ్డగా పరిచయం చేశారు. అందరూ అడిగే ప్రశ్నలకి ఏం చెప్పాలో అర్థం కాక కుటుంబంలో అందరూ తడబడుతుంటే అమృత ముందుకు వచ్చి నిలబడింది. చూడండి, ఈ దత్తత కార్యక్రమం ఎందుకు చేశామంటే వీడు నా బిడ్డ అని మీ అందరికీ తెలియాలని. దయచేసి ఎందుకు దత్తత తీసుకున్నారు, ఎవరి బిడ్డ, ఇలాంటి ప్రశ్నలేమీ అడగొద్దు. వీడు మా బిడ్డే. యశ్వర్ధన్, అమృతల రక్తమే వీడు. ఎదిగే కొద్దీ ఈ విషయాలన్నీ వీడికి అర్థమవ్వచ్చు. అందుకే ముందే చెప్తున్నా, దత్తత గురించి కానీ వాడు నా కడుపున పుట్టలేదు అన్న విషయం గురించి కానీ దయచేసి ఎవరూ ఇక మీదట మాట్లాడకండి. ఈ దత్తతతో పూర్తిగా వాడు నా బిడ్డ అయిపోతాడు. ప్లీజ్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అమృత మాటలకి ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. శాస్త్రోక్తంగా హర్ష, యష్ అమృతల బిడ్డ అని ఊరంతా తెలిసేసరికి ఇకెవరూ ఏం మాట్లాడలేదు. అందరూ హర్షని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యష్ బాబుని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. అమృత కూడా లోపలికి వచ్చి సంతోషంగా హర్షని ఎత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టింది. ఇక మీదట నువ్వు నాకే సొంతంరా, ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు. నేనే మీ అమ్మని, సరేనా? సరే అమ్మా, నా బంగారం. సరే, వెళ్ళాడుకో. హర్ష సంతోషంగా బయటికి పరిగెత్తాడు. అమృత తల తిప్పి చూసేసరికి యష్ తననే చూస్తూ నిలబడ్డాడు. ఏంటి శ్రీవారు అలా చూస్తున్నారు? నేను చాలాసార్లు అనుకున్నానమ్ము, నీకు అమ్మ పోలికలు వచ్చాయి కానీ అమ్మ మనసు రాలేదని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నా అభిప్రాయం తప్పని. హలో, నేను మొండిదాన్నే కావచ్చు, కానీ చెడ్డదాన్ని మాత్రం కాదు. ఆ విషయం నాకు తెలుసులే. అమృత నవ్వుతూ బయటికి వెళ్ళబోతుంటే చేయి పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు. యష్ కళ్ళలోకి చూసింది తను. ముద్దడిగావు కదా, ఇవ్వనా? ఇప్పుడా? అవును, ఏమైంది?
ఎవరైనా వస్తే బాగోదు, తర్వాత చూద్దాంలే. నవ్వుతూ తన మొహం పట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు. నువ్వు చేసిన దానికి నీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావటం లేదమ్మో. ఒక్కటి మాత్రం నిజం, నా మనసులో వేదస్థానాన్ని భర్తీ చేసేశావు నువ్వు. నీకు మాటిస్తున్నా, ఇక మీదట ఏ కష్టం నీ దారికి చేరనివ్వకుండా చూసుకుంటాను. అమృత నవ్వుతూ యష్ని హత్తుకుంది. కష్టానికి నేను భయపడాల్సిన అవసరం నాకు రాదని తెలుసులే బావా. నాకు సంతోషాన్నిచ్చే విషయం ఏంటో తెలుసా? నీ మనసులు వేదక్క స్థానాన్ని నాకిచ్చావు చూడు, ఇంతకన్నా ఇంకేం కావాలి నాకు? యష్ తన కళ్ళలోకి చూస్తూ ముందుకు వంగేసరికి కళ్ళు మూసుకుంది తను. తన పెదవులు అందుకోబోతుండగా హర్ష అమ్మ అంటూ లోపలికి వచ్చాడు. దాంతో ఇద్దరూ దూరంగా జరిగారు. అమ్మా, నా బాల్ ఆ పండుగాడు తీసేసుకున్నాడు, నువ్వొచ్చి అడుగు. సరే పద. హర్ష చేయి పట్టుకొని బయటికి వెళ్తూ నవ్వుతూ యష్ వైపు చూసింది. అతను కూడా నవ్వుకుంటూ బయటికి వచ్చాడు. అమృత హర్షతో బయటికి వెళ్ళింది. యష్ గది నుండి బయటికి వచ్చి వరండాలో కూర్చున్నాడు. రఘురామయ్యతో మాట్లాడుతున్న శివ యష్ని చూసి కోపంగా దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. యష్ అతని వైపు చూశాడు. అసలేమనుకుంటున్నావు యష్? ఏమైంది శివ, ఎందుకంత కోపంగా ఉన్నావు? తమరు చేసే పనులు అలా ఉన్నాయి మరి. నేనేం చేశాను? నా పెళ్ళయ్యే వరకు మీ ఫస్ట్ నైట్ వద్దని చెప్పావంట. ఓ, దాని గురించా? అవును చెప్పాను. ఏంటి యష్ ఇది? ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడు జరిగిపోవాలి. నా కోసం మీ సంతోషాల్ని దూరం చేసుకోవడం ఏంటి? మా సంతోషాలకి కారణం నువ్వే. నువ్వు సంతోషంగా ఉంటేనే మా బంధానికి విలువుంటుంది శివ. అందుకే మేము నిర్ణయించుకున్నాం. ప్లీజ్ యష్, నాకు కొంచెం సమయం పడుతుంది. పర్లేదు, మేము వెయిట్ చేయగలం. అరే, చెప్పేది అర్థం చేసుకోవేంటి? నా వల్ల మీరిలా సఫర్ అవుతుంటే నాకు బాధగా ఉంటుంది. మా వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు కదా, మరి మాకు బాధగా ఉండదా? అది కాదు, చెప్పేది అర్థం చేసుకో. నో మోర్ ఆర్గ్యుమెంట్స్ శివ. మేము ఫిక్స్ అయ్యాం, నువ్వు కూడా ఫిక్స్ అయిపో. నీ పెళ్ళి జరిగిన తర్వాతే మా జీవితంలో మిగిలిన సంతోషాల గురించి ఆలోచిస్తాం. ఈ విషయంలో నేనేం మాట్లాడుకోదలుచుకోలేదు. మొండిగట మమ్ము ఒక్కటే అనుకున్నాను, నువ్వు కూడా అలాగే తయారయ్యావు. థ్యాంక్స్ బ్రదర్, బాగా అర్థం చేసుకున్నందుకు. సో ముందు నీ పెళ్ళి గురించి ఆలోచించు. ఇప్పుడేంటి, నేను పెళ్లి చేసుకోవాలి అంతే కదా? అంతే. తాతయ్య, తాతయ్య, శివ పిలవటంతో రఘురామయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏంట్రా, ఏమైంది? నాకు సంబంధం చూడండి, పెళ్లి చేసుకుంటాను. శివ, నిజంగానే అంటున్నావా? ఇంతకుముందు మీ అమ్మమ్మ అడిగితే అప్పుడే వద్దని చెప్పావు కదా. చెప్పాను, కానీ ఏం చేయమంటావు? ఇక్కడ అందరూ నా గురించి త్యాగాలు చేస్తుంటే భరించలేక పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. శివ, ఇది త్యాగమని నేను అనుకోవటం లేదు, నా బాధ్యత అనుకుంటున్నాను. నీ మనసును కష్టపెట్టుకుని నువ్వు ఈ పని చేయనవసరం లేదు. నీకు కావాల్సినంత సమయం తీసుకో, నీకు నచ్చిన అమ్మాయిని వెతుక్కో. అప్పటి వరకు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ నాకు ప్రాబ్లం ఉంది. మా వల్ల మీరు సఫర్ అవుతున్నారంటే అది నా తప్పే అవుతుంది కదా. అందరూ ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటున్నారా ఏంటి? కొన్నిసార్లు సర్దుకుపోవాలి. తాతయ్య, నా గురించి, నా సంతోషం గురించి ఎక్కువగా ఆలోచించేది మీరే. మీరు ఏ అమ్మాయిని చూపించినా నేను పెళ్లి చేసుకుంటాను. సంబంధం చూడండి. అబ్బా, ఇంత మంచి మాట చెప్పావురా. ఉండు, ఈ విషయం మీ అమ్మమ్మతో చెప్తాను. ఈ రోజు నుంచే నీకు సంబంధాలు వెతకడం మొదలు పెడతా. రఘురామయ్య సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శివ యష్ వైపు తిరిగాడు. ఇప్పుడు హ్యాపీనా? ఏం హ్యాపీ? నువ్వు అమ్మాయిని వెతుకుంటావేమో అనుకుంటే ఆ పని మాకే అప్పగించావు. ఇప్పుడు ఇంకా కష్టం అయ్యేలా ఉంది. సరేలే, మా పాటలేవో మేము పడతాం కానీ నువ్వు హ్యాపీగా పెళ్ళికి రెడీ అయిపో. యష్ వైపు కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. యష్ నవ్వుకుంటూ శివ వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నాడు. ఇంతలో అమృత వచ్చి అతని పక్కనే కూర్చుంది. ఏంటి బావా, శివ బావ ఏదో అంటున్నాడు? పెళ్లి చేసుకుంటానంటున్నాడు, సంబంధం చూడమని చెప్పాడు. నిజంగానా? బావ ఒప్పుకున్నాడా? నమ్మలేకపోతున్నాను. అయితే ఈ చుట్టుపక్కలన్నీ వెతికి ఒక మంచి సంబంధం తీసుకురావాలి. ఈ పని తాతయ్యతే బాగా చేస్తారు. వాడు తాతయ్యతోనే చెప్పాడులే. తాతయ్య ఆల్రెడీ సంబంధాలు వెతకడం కూడా మొదలుపెట్టేశారు. హమ్మయ్య, ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. త్వరగా శివబాబు పెళ్ళి కూడా అయిపోతే అందరూ హ్యాపీగా ఉంటారు కదా. అందరి సంగతి పక్కన పెట్టు, నువ్వు హ్యాపీగా ఉంటావు కదా. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే నేను సంతోషంగానే ఉండనా ఏంటి? బావకి మంచి అమ్మాయి దొరకాలి. నాలా మొండిగటం కాకుండా బావని అర్థం చేసుకుంటూ ప్రతి పనిలోని తనకి తోడుగా నిలిచే అమ్మాయి రావాలి. అమ్ము, నేనొక విషయం అడగనా? ఏంటి బావా? నేను పరిచయం దగ్గర నుంచి నా మీద కోపడుతూనే ఉన్నావు కదా. రోజు ఏదో ఒక గొడవ. ఏ రోజు నాతో ప్రశాంతంగా గడిపిందే లేదు.
మరి నేనంటే నీకెప్పటి నుంచి ఇష్టం ఏర్పడింది? ఆ విషయం నాకు కూడా తెలీదు. తెలియకుండానే నిన్నిష్టపడ్డం మొదలుపెట్టాను. నిన్నిష్టపడే సమయానికి హర్ష వచ్చాడు. ఆ తర్వాత నిన్ను వదులుకోవాలి అని ఆలోచన నాకు అసలు రానేలేదు. నిజం చెప్పనా? ఏ అమ్మాయి అయినా తన భర్తకి తనకు తెలియకుండా బిడ్డున్నాడని తెలిస్తే సహించలేదు. అమ్మ కాని హర్ష నా బిడ్డ అని తెలిసిన తర్వాత కూడా నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకోలేదు. ఒకవేళ నా గురించి తప్పుగా ఆలోచించి నువ్వు వెళ్ళిపోయుంటే పరిస్థితి మరోలా ఉండేది. నీ మొండితనాన్ని పక్కన పెట్టి నా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావు. నాకు అండగా నిలబడ్డావు చూడు, అదే చాలా గొప్ప విషయం. అందుకే నేను కోరుకునేది ఏంటంటే శివకి కూడా నీలాంటి అమ్మాయి రావాలి. ఇప్పుడు అర్థమైంది. శివ బావకి నాలాంటి అమ్మాయి కాకుండా మంచి అమ్మాయి రావాలని అన్నానని ఇదంతా చెప్తున్నావా? కాదు, నీ గురించి నీకు తెలియని విషయాలన్నీ చెప్తాను. ఇంకెప్పుడు నీ గురించి అలా తక్కువ చేసి మాట్లాడకు. మాట్లాడేది నీ గురించి అయినా గాయపడేది నా మనసు. అర్థమైందా? అమృత నవ్వుతూ ఎస్ చేయి పట్టుకుని లోపలికి రమ్మని సైగ చేసి తను వెళ్ళిపోయింది. అతనికి ఏం అర్థం కాక అమృత వెనకే లోపలికి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళగానే డోర్ లాక్ చేసి యష్ని హత్తుకొని చంప మీద ముద్దు పెట్టింది. యష్ నవ్వుతూ తనని హత్తుకున్నాడు. ముట్టుకుంటేనే గొడవ చేసే నా రౌడీ మరదలు ఇంత బుద్ధిమంతురాలు ఎప్పుడైపోయిందబ్బా? అది నీ స్పర్శ తెలియకముందు. ఇప్పుడు పూర్తిగా నాలోని అణువణువు నీ స్పర్శని కోరుకుంటుంది బావా. పరవశంతో కౌగిలి బిగించి యష్ని అతుక్కుపోయింది. తన నుదిటి మీద ముద్దు పెట్టి కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. శివ పెళ్ళయ్యే వరకు దూరంగా ఉందామని చెప్పి ఇప్పుడేంటిలా? నిన్నేమీ చేయనులే బావా. ఇలా ఉంటే నా మనసుకి ఊరటగా ఉంటుంది. కాసేపు అలా ఉండని. మళ్ళీ యష్ చుట్టూ కౌగిలి బిగించింది. యష్ తనని హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. నీ స్పర్శలు నాకు ప్రపంచమే గుర్తురాదు యష్. అంతలా మాయ చేస్తావు. అమృత స్పర్శ అతనికి వేదని గుర్తు చేస్తుంది. తనతో గడిపిన క్షణాలు కళ్ళ ముందు మెదిలేసరికి అతని మనసంతా భారంగా మారిపోతుంది. అమృత కౌగిలి విడిపించుకుని బయటికి వెళ్ళిపోయాడు. అమృతకి అర్థమైంది అతనికి వేద గుర్తొచ్చిందని. మనసులో బాధగా అనిపించి సైలెంట్గా అక్కడే కూర్చుంది. వేదకు గుర్తొస్తే నా మనసే ఆగలేకపోతుంటే పాపం బావకి ఇంకెలా ఉంటుందో. అమృత, నీ ఆత్రానికి కాస్త బ్రేకులు వెయ్యి. బావకి దగ్గరవ్వటానికి కొంచెం సమయం పడుతుంది. ఈలోపు బావని హర్ట్ చేయకూడదు మనసులోనే అనుకుంటూ బయటికి వచ్చింది. హర్ష అప్పటి వరకు ఆడుకొని ఇంట్లోకి వచ్చాడు. వాడి మొహం చూడగానే మనసులో బాధంతా ఎగిరిపోయింది అమృతకి. హర్షని ఎత్తుకొని ముద్దు చేస్తూ పెరటి వైపు తీసుకువచ్చింది. ఇక్కడికి వచ్చాక నువ్వు అమ్మతో సరిగ్గా ఆడుకోవటం లేదు హర్ష. మరి నా ఫ్రెండ్స్ ఉన్నారుగా, అయితే అమ్మతో ఆడుకోవా నువ్వు? ఆడుకుంటాను. రేపటి నుంచి నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళనులే. చచా, సరదాగా అన్నాన్రా. పద, స్నానం చేయిస్తా. హర్షకి స్నానం చేయించి భోజనం తినిపించింది. కాసేపు కబుర్లు చెప్తూనే వాడు నిద్రలోకి జారుకున్నాడు. బాబుని పడుకోబెట్టి యష్ కోసం ఎదురు చూస్తూ ఉంది. చీకటి పడినా ఇంటికి రాలేదు. ఏమైంది బావకి? ఇంతగా డిస్టర్బ్ అవుతాడని తెలుసుంటే అసలు దగ్గరికి వెళ్ళేదాన్నే కాదు. ఎక్కడున్నాడు బావా? అమృత ఆలోచిస్తూనే హర్ష పక్కన పడుకుని నిద్రపోయింది. రాత్రి 10 దాటాక యష్ ఇంటికి వచ్చాడు. అప్పటికే అందరూ నిద్రపోవటంతో మెల్లగా తన గదిలోకి వచ్చి చూశాడు. అమృత కూడా నిద్రపోతూ కనిపించింది. సాయంత్రం అతడు ప్రవర్తించిన తీరు గుర్తొచ్చి బాధగా అమృత వైపు చూశాడు. బెడ్ దగ్గరికి వచ్చి అమృత పక్కనే పడుకుని తనని హత్తుకున్నాడు. యష్ స్పర్శతో మెలకు వచ్చింది తనకి. ఏంటి బావా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? అది ఊరి గురించి తెలుసుకోవాలనిపించి అంతా తిరిగొస్తున్నానమ్మో. అబద్ధం చెప్పకు. ఈ ఊర్లో నీకు తెలియందేముంది? సారీ అమ్మో, అందుకే చెప్పాను ఈ పెళ్ళొద్దని. ఇక ఆపుతావా? మాట్లాడితే నాతో హ్యాపీగా ఉండలేవు అంటావు. నా వరకు హ్యాపీనెస్ అంటే నీతో కలిసి ఉండటం మాత్రమే కాదు, నీ బాధని కష్టాన్ని కూడా పంచుకోవడం. ఇప్పుడేమైంది? నీకు వేదక్క గుర్తొచ్చింది, అందుకే అలా వెళ్ళిపోయావు, అంతే కదా? ఆ విషయంలో నీకు బాధగా లేదా? అమృత యష్ వైపు తిరిగింది. బాధ కాసేపే బావా. అయినా నా స్పర్శలో ప్రేమలో నీకు వేదక జ్ఞాపకాలు కలుగుతుంటే నాకు హ్యాపీనే. ఎందుకంటే వేదకలా నేను కూడా నీకు ప్రేమని పంచగలుగుతున్నాను కదా. యష్ తనని గుండెలకి హత్తుకున్నాడు. మనకి శివబావ పెళ్ళయ్యే వరకు టైం ఉంది, కంగారేం లేదు. ఈలోపు నేను కూడా నేను ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటాను. చచా, నీ వల్ల నాకు ఇబ్బంది ఏంటి? నేనే నేను ఇబ్బంది పెడుతున్నాను. లేదు బావా, నేను అలా అనుకోవడం లేదు. అమ్ము, ఒక విషయం గుర్తుపెట్టుకో. మగాడి శరీరానికి కోరికలు కలిగించడం ఈజీనే, కానీ
అదే కోరిక ప్రేమతో కలిగితే ఆ బంధానికి ఒక అర్థం ఉంటుంది. నేను నీకు ఆ ప్రేమనే ఇవ్వాలి అనుకుంటున్నాను. సరే బావా, నువ్వు ప్రేమగా దగ్గరయ్యే వరకు నేను ఎదురు చూస్తాను. ఈలోపు నీ మనసును నువ్వు కష్టపెట్టుకోకు. అమృత నుదుటి మీద ముద్దు పెట్టి గుండెలకి హత్తుకున్నాడు. ఇంతలో హర్షకి మెలకువ రావటంతో అమృతని పక్కకి జరిపి ఇద్దరి మధ్యలో పడుకున్నాడు. యష్ అమృత వాడిని చూసి నవ్వుకుంటూ ఇద్దరూ ఒకేసారి వాడి చెంపల మీద ముద్దు పెట్టుకుని గుండెలకి హత్తుకున్నారు. పాత జ్ఞాపకాలని మర్చిపోవాలని యష్, కొత్త జ్ఞాపకాలతో యష్ మనసులో నిండిపోవాలని అమృత ఆలోచనలతోనే ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. దేవ్, విశ్వ, గౌరీ ఊరికి బయలుదేరటంతో యష్ వాళ్ళని హత్తుకుని జాగ్రత్త చెప్పాడు. దేవ్ గురించి నువ్వేం భయపడకు యష్, నేను గౌరీ చూసుకుంటాం. అన్నీ మర్చిపోయి నీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. జాగ్రత్త విశ్వ, నాకంటూ మిగిలిన రక్త సంబంధం వీడొక్కడే. సరే యష్, మేమింక బయలుదేరుతాం. దేవ్ బాధగా యష్ని హత్తుకున్నాడు. ఏంట్రా ఇది చిన్న పిల్లాడిలా, నీకెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చి అక్క జాగ్రత్త. సరే అన్నయ్య. హర్ష, బాయ్ రా. బాయ్ బాబాయ్. బాయ్ మావయ్య. వదిన, వెళ్ళొస్తాం. జాగ్రత్త దేవ్, మీ అన్నయ్య చెప్పడం కాదు, నేనే చెప్తున్నాను. నీకు ఇక్కడ అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను, సరేనా? దేవ్ నవ్వుతూ పక్కకి తిరిగేసరికి కావేరి లోపలికి వస్తూ కనిపించింది. వాళ్ళ మాటల్ని బట్టి దేవ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అర్థమైంది తనకి. బాధగా దేవ్ వైపు చూసింది. అందరూ అక్కడే ఉండటంతో దేవ్ ఏమీ మాట్లాడలేదు. ఏం మాట్లాడవేంటి? నీకు ఓకేనా? లేకపోతే ఇంకెవరైనా లవ్ చేస్తున్నావా? అదేం లేదు వదిన, నువ్వెవరిని చూపిస్తే వాళ్ళనే చేసుకుంటా. నువ్వు అమ్మాయిని వెతుకు చాలు, కళ్ళు మూసుకొని తాళి కట్టిస్తా. నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావురా. సరే సరే, టైం అవుతుంది, రండి. అందరూ బయటికి నడిచారు. విశ్వ, గౌరీ, దేవ్ కారులో కూర్చున్నారు. ఎవరూ చూడకుండా వెళ్ళొస్తా అని కావేరికి సైగ చేశాడు దేవ్. తలూపింది తను. కారు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అందరూ లోపలికి వచ్చారు. కావేరిని తన గదిలోకి తీసుకెళ్ళింది అమృత. కావేరి డల్గా ఉండటం గమనించి చేయి పట్టుకుంది అమృత. ఏమైందే అలా ఉన్నావు? ఏం లేదు. ఎలా ఉంది నీ కొత్త లైఫ్? బాగానే ఉంది. అది సరే, ఆ పిల్లాడెవరు? అమ్మ చెప్పింది నువ్వు ఆ బాబుని దత్తత తీసుకున్నావంట కదా? అవును, వాడు నా కొడుకే. ఇంకా వివరాలేం అడగొద్దు, అంతే. నాకంతా కన్ఫ్యూజింగ్గా ఉంది. అసలు బాబు ఎవరనేది చెప్పు చాలు. యష్ కొడుకు. ఏంటి, యష్కి ఇంతకుముందే పెళ్ళైందా? అమృత మౌనంగా ఉండిపోయింది. మాట్లాడవేంటే? పెళ్ళై పిల్లాడుండగా నేను లవ్ చేస్తున్నట్టు నటించి ఎందుకు తీసుకెళ్ళాడు? బావకి కొడుకున్నట్టు బావకే తెలియదు కావేరి. తెలియకుండా పిల్లల్ని పుట్టించేస్తున్నాడా నీ మొగుడు? చాలా గ్రేటే. అబ్బా, చెప్పేది పూర్తిగా విను. బావ నన్ను ఎత్తుకెళ్ళిన మాట నిజమే. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి. నేనే తన పెళ్ళాన్ని అని అందరికీ పరిచయం చేసేవాడు. నేను కాదని వాదించేదాన్ని. అలా అలా మా గొడవల్లో మేముండగా బాబు మా జీవితంలోకి వచ్చాడు. ఆ తర్వాత మేము ఊహించనివి చాలా జరిగాయి. బాబు వచ్చిన తర్వాతే బావ మీద నాకున్న ప్రేమ తెలిసింది. ఎక్కడ నన్ను దూరం పెడతాడు అనే భయం మొదలైంది. చివరికి అన్నీ దాటుకుని మా కుటుంబం సమక్షంలో భార్యాభర్తలమయ్యాం. అమ్ము, నిజంగా నాకేం అర్థం కాలేదు, కానీ నీ మనసు గెలుచుకోగలిగాడంటే యష్ గటికుడనే చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే, యష్ గురించి పూర్తిగా తెలిసిన తర్వాత నువ్వు ప్రేమలో పడ్డావు కాబట్టి మీ ప్రేమలో పొరపచ్చాలుండే అవకాశమే లేదు. అమృత స్మైల్ చేసి తననే చూస్తూ ఉంది. అమ్ము, యష్ గారు నీకు ప్రపోజ్ చేసినప్పుడు నాకేమనిపించిందో చెప్పనా? ఏమనిపించింది? వీడికి బలుపెక్కువ, దీనికి పొగరెక్కువ. ఇద్దరూ కలిసి జీవితాంతం ఎలా కలిసి ఉంటాడ్రా దేవుడా అనుకున్నా. నాకు పొగరా? నిన్ను. పక్కనే ఉన్న దిండు తీసి తన్ని కొడుతుంది. నిజమే అమ్ము, నిజాలు ఒప్పుకోవాలిగా మరి. అయిపోయావే నా చేతిలో. తన చేయిని వెనక్కి మడిచి వీపు మీద కొడుతుంది. ఇంతలో యష్ గదిలోకి వస్తూ ఇద్దరిని చూసి కంగారుగా దగ్గరికి వచ్చి విడిపించాడు. కావేరి యష్ పక్కకి వచ్చి నిలబడింది. ఏంటి కొట్టుకుంటున్నారు? అదే కొడుతుంది యష్ గారు. ఏమైందమ్ము? లేకపోతే అదేమందో తెలుసా? నీకు బలుపు ఎక్కువంట, నాకు పొగరెక్కువంట. ఇద్దరం ఎలా కలిసి ఉంటామా అని అనుకుంటుందంట. యష్ నవ్వుతూ కావేరి వైపు చూశాడు. తను చెప్పింది నిజమే కదా అమ్ము. నా బలుపు సంగతి పక్కన పెడితే అప్పటి నీ పొగరు మాత్రం నిజమే. బావా అంటూ అరుస్తూ కోపంగా దిండును విసిరింది. యష్ దానిని పట్టుకుని నవ్వుతూ తన వైపే చూస్తున్నాడు. అమ్మో, వీళ్ళ టామ్ అండ్ జెర్రీ వార్ మళ్ళీ మొదలైంది. నాకెందుకు వచ్చిన గొడవ? బయటికి పోతా మనసులోనే అనుకుంటూ మెల్లగా బయటికి జారుకుంది కావేరి. వాళ్ళ గొడవ ఎవరికంటా పడకుండా డోర్స్ దగ్గరికి వేసి మెల్లగా కిందకి వెళ్ళిపోయింది.
ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.